రేవంత్ పాలనలో నిత్యం అక్రమ అరెస్టులు నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దేవరకొండ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. అయితే అటు ప్రభుత్వ తీరు ఇటు పోలీసులు దౌర్జన్యంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. రేవంత్ పాలనలో నిత్యం అక్రమ అరెస్టులు నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అరెస్టులతో అట్టుడికిపోతా ఉంది. ఎక్కడికక్కడ కూడా అక్రమ అరెస్టులు చేస్తూ ముందస్తు అరెస్టులు చేస్తూ పోలీసులు అరాచకం చేస్తా ఉన్నారు. ఈ రోజు దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉన్నటువంటి నేపథ్యంలో దేవరకొండ నియోజకవర్గం, నల్గొండ, నాగార్జున సాగర్ పక్కన ఉన్నటువంటి మిరాళ్ల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్ని ముందస్తుగా అరెస్ట్ చేసి ఈ చలికి కూడా ఇబ్బంది పెడుతూ పోలీస్ స్టేషన్ లో ఉంచి వివిధ పోలీస్ స్టేషన్ తిప్పుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా ఉంది. ఎలాంటి పిలుపునివ్వలేదు, ఎలాంటి ప్రకటన కూడా ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి సభను అడ్డుకుంటామని. అయినప్పటికీ కూడా భయపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందస్తుగానే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బలవంతం చేసి ముందస్తు అరెస్టులు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఆగ్రవేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయకులను కూడా ఔదార్యం చేయడం జరిగింది. నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కూడా ఔదార్యం చేయడం జరిగింది. అయినా సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఈ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సిగ్గుచేటంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ పైన ఎలాంటి నమ్మకం లేకుండా, ఎలాంటిగా గౌరవించకుండా ఎన్నికల సంఘాన్ని కూడా అవమానిస్తూ ఆయన శంకుస్థాపన చేస్తూ ఎక్కడికక్కడ కూడా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి గ్రామంలో జరుగుతున్నటువంటి పార్టీ రహితంగా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థిని గెలిపించండి, వాళ్ళైతేనే ముఖ్యమంత్రుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వస్తారు, అభివృద్ధి చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతే అభివృద్ధి జరగదు, కాంగ్రెస్ పార్టీ దగ్గరే నిధులు ఉన్నాయని పచ్చిగా అబద్ధాలు ఆడటం, అక్కడ ఎన్నికల కొన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో ఇప్పుడు కూడా ఒక సీఎం స్థాయి వ్యక్తి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం చేయడాన్ని ఎక్కడ కూడా మనం చూడలేదు. వివిధ జిల్లాలు తిరుగుతూ పెద్ద పెద్ద సభలు పెడుతూ కోట్ల రూపాయలతో ఈ రోజు శంకుస్థాపన చేస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేటువంటి ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా దేశరతగా క్షమాపణ చెప్పి విడుదల చేయాలి, ప్రశాంత వాతావరణంలో ఇక్కడ సభ నిర్వహించుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేనట్టయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక పిలుపునిస్తే సీఎం రేవంత్ రెడ్డి సభ కూడా జరగదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు హెచ్చరిస్తా ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.